హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారి అంగన్వాడీ కమ్ డే కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. చంద్రాయన్గుట్ట నియోజకవర్గంలోని అరుంధతి నగర్లో ఈ కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. పనిచేసే తల్లులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చిన్నారులకు సురక్షితమైన వాతావరణం, పోషకాహారం, ఆటపాటలు అందిస్తోంది. ఈ అంగన్వాడీ కేర్ సెంటర్ 6 నెలల నుండి 3 ఏళ్లలోపు 6 ఏళ్ల నుండి 3 ఏళ్లలోపు చిన్నారులకు సేవలు అందిస్తోంది. తల్లిదండ్రులు తమ పనికి వెళ్లేటప్పుడు పిల్లలను ఇక్కడ వదిలి వెళ్లొచ్చు. తిరిగి వచ్చాక వారి పిల్లలను తీసుకెళ్లొచ్చని మంత్రి సీతక్క తెలిపారు. పిల్లల ఉదయం, మధ్యాహ్నం ఆహార పదార్థాలను కూడా అంగన్వాడీ కేంద్రం వారే చూసుకుంటారని చెప్పారు. ఈ కేంద్రాన్ని SBI ఫౌండేషన్, మొబైల్ క్రాచెస్, SBIF ముస్కాన్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేశారు. నర్సరీ స్కూళ్ల ఖర్చు భరించలేని వారికి ఈ చొరవ ఎంతో మేలు చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేయడానికి పోషకాహారం, ప్రీ స్కూల్ విద్య, యూనిఫామ్లు, 57 రకాల ఆట వస్తువులను అందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక మంచి శుభదినమైనటువంటి రోజు మాకైతే. ఈ రోజున మరి పిల్లలకు మన పట్టణంలో చాలా పట్టణాలలో ముఖ్యంగా అమ్మలు పనులకు పోతే పిల్లల్ని చూసుకునేటువంటి వారు లేక పేద కుటుంబాలు ఇంకా పేదరికంలో మగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి SBI ఫౌండేషన్ మరియు మొబైల్ క్రష్ సెంటర్ వారి యొక్క సహకారంతో ఈరోజు హైదరాబాద్ జిల్లా కేంద్రంలో దాదాపుగా 10 పాలనా కేంద్రాలు 15 పాలనా కేంద్రాలను వారి యొక్క సౌజన్యంతో, సహకారంతో మాకు అందించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మహత్రా గారికి మరియు రాజారాం గారికి, వారి బృందానికి, ప్రత్యూష్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రాయన్గుట్ట నియోజకవర్గంలో మరి అంగన్వాడీ కమ్ పాలనా కేంద్రం 2 ఒకే దగ్గర. అంగన్వాడీకి 3 సంవత్సరాల పైబడిన వాళ్ళు వస్తారు. పాలనా కేంద్రానికి 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు వాళ్ళు వస్తారు. ఒక ఇంట్లో అన్న, చెల్లె, అక్క, తమ్ముడు, ఇట్లా వచ్చి ఒకరు 7 నెలల నుంచి 3 ఏళ్ల వాళ్ళు పాలనా కేంద్రంలో ఉంటారు. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వాళ్ళు అంగన్వాడీ సెంటర్లు ఉంటారు. సో ఈ రకంగా ఈరోజు ఓపెనింగ్ చేయడం చాలా సంతోషం. ఇక్కడ మా అనితా రామచంద్రన్ గారు, మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు SBI ఫౌండేషన్, మరి అదేవిధంగా మొబైల్ క్రష్ ఫౌండేషన్ వారికి. ముఖ్యంగా తల్లిదండ్రులకు అందరికీ ఒకటే చెప్తున్నాం, ఎర్లీ చైల్డ్ కేర్ అనేది మనము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే బలమైన బాల్యం రావాలి అంటే వాళ్ళను చాలా జాగ్రత్తగా, ఆరోగ్యపరంగా కానీ, మెంటల్ ఎబిలిటీలో కానీ అన్ని రకాలుగా ట్రైన్ చేయాలి. పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు చేయలేరు కాబట్టి ఇలా ఆలనా కేంద్రము, అంగన్వాడీ కేంద్రాల ద్వారా వాళ్లకు పౌష్టికారాన్ని అందించి బలమైనటువంటి బాల్యానికి 1000 మెట్లు అనేటువంటి కార్యక్రమం ద్వారా కూడా మరి 1000 రోజులు వాళ్ళను మనం నిశ్చితంగా పరిశీలించి ఆరోగ్యవంతంగా తయారు చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ ఉంటుంది, హెల్దీగా ఉంటారు, ఏదైనా కూడా యాక్టివ్గా రిసీవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా మేము బలోపేతం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగర నడిబొడ్డునే 15 ఇలాంటి సెంటర్స్, పాలనా సెంటర్స్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. సంతోషం. ఒక మంచి